హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను. ఒక స్మాల్ విలేజ్లో రాము అనే ఒక పూర్ స్టూడెంట్ ఉండేవాడు. చిన్నప్పటి నుంచి అతను అన్యాయాలు చూస్తూ చాలా ఫీల్ అవుతూ ఉండేవాడు. ఎవరైనా స్ట్రాంగ్ వాళ్ళు వచ్చి ఈ వీక్ వాళ్ళని ట్రబుల్ చేస్తే రాముకి అసలు నచ్చేది కాదు. అందుకే మంచి అడ్వకేట్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. చదువుకోవడానికి ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోయినా రాము తన ఎయిమ్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేశాడు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, కానీ తన డిటర్మినేషన్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకున్నాడు. లాలో డిగ్రీ తీసుకున్నాడు. స్టార్టింగ్లో అతనికి ఎక్కువ కేసెస్ రాలేదు, కానీ కొంతమంది అతని తక్కువగా చూసేవాళ్ళు. కానీ రాము ఎప్పుడు గివప్ చేయలేదు. తన దగ్గరకు వచ్చిన ప్రతి చిన్న కేసుని కూడా కేర్ఫుల్గా చూసి హానెస్ట్గా ఆర్గ్యూ చేసేవాడు. పూర్ పీపుల్ కోసం ఫ్రీగా ఆర్గ్యూ చేసేవాడు. అతని ఆర్గ్యుమెంట్స్లో ఉండే సిన్సియారిటీ, అతని వాయిస్లో ఉండే జస్టిస్ ప్రజలకి ఒక వాళ్ళ గుండెల్ని తాకిందని చెప్పొచ్చు. ఒకటే విలేజ్లో ఒక పవర్ఫుల్ ల్యాండ్ లార్డ్ పూర్ ఫార్మర్ని నిర్దాక్షిణంగా వెళ్ళగొట్టాడు. ఆ ఫార్మర్కి హెల్ప్ చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు రాము ఆ ఫార్మర్ కోసం ఫైట్ చేయడానికి రెడీ అయ్యాడు. ఆ ల్యాండ్ లార్డ్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అనమాట, కొంచెం రిచ్ కూడా. చాలామంది రాము ఓడిపోతాడని చెప్పి అనుకున్నారు, కానీ రాము భయపడలేదు. అతని యొక్క విల్ పవర్తో చాలా స్ట్రాంగ్గా మంచి ఎవిడెన్స్లు కలెక్ట్ చేశాడు. లాలో ఉన్న ప్రతి పాయింట్ని డీప్లీ స్టడీ చేశాడు. అతనికి ఉన్న ధైర్యానికి చాలా చక్కగా ప్రజెంట్ చేయగలిగాడు కోర్టులో. అతని ఆర్గ్యుమెంట్లో జస్టిస్ ఉంది కాబట్టి, అంటే హానెస్టీ ఉంది కాబట్టి పూర్ వాళ్ళ పట్ల అతనుకున్న ఒక బాధ్యత. ఫైనల్లీ కొమ్ము కేసు గెలిచాడు. ఆ పూర్ ఫార్మర్కి ల్యాండ్ తిరిగి వచ్చింది. ఆ రోజు నుంచి రాము పేరు ఫేమస్ అయింది. ప్రజలు అతన్ని ఒక మంచి లాయర్గానే కాకుండా ఒక ఫైటర్గా, ఒక హోప్ లాగా చూడడం మొదలెట్టారు. అతను తన లైఫ్ అంతా ఇంజస్టిస్కి ఎగెయిన్స్ట్గా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. లా అనేది జర్నీ స్టార్టింగ్ మాత్రమే. మీ వాయిస్ వీక్గా ఉన్న వాళ్ళకి వినిపించండి. జస్టిస్ కోసం ఫైట్ చేయడం ఒక గ్రేట్ డ్యూటీ. మీ నాలెడ్జ్ మీ వెపన్, మీ కరేజ్ మీ స్ట్రెంగ్త్. ఆనెస్టీతో, డెడికేషన్తో మీ గోల్ని రీచ్ అవ్వండి. ప్రతి విక్టరీ వెనుక చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేయండి. మీరు చేంజ్ అవ్వాలి అని మీ మనస్ఫూర్తిగా అనిపిస్తే కనుక కాన్ఫిడెన్స్తో మీరు మారి సొసైటీలో మార్పు తీసుకురాగలరు. కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళండి. లాయర్గా మీ జర్నీ సొసైటీకి ఒక వెలుగునివ్వండి. ఫ్యూచర్ మీదే. మీ వాయిస్ వినిపించండి.